దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలను దినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డరా అందరూ బాగున్నారండి. మరి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి ఉదయకాల సమయమును బట్టి 16వ తారీఖు మంగళవారం దినము జూలై నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 39వ దావీదు కీర్తన 4వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను గోరుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడ మా తండ్రి, వాక్యమైన దేవ నాతో మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని, ఆత్మీయతలో ముందుకు కొనసాగింపుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 39వ కీర్తనలో భక్తుడైన దావీదు గారు ఆయన యొక్క చక్కటి ప్రవర్తన కలిగి ఉండాలని, ముగించే దినాలు దేవునికి విధేయత కలిగి ముగించాలని, ఏ ఒక్కరికి కూడా ఇబ్బందికరంగా ఉండకుండా ఈ లోకంలో ప్రయాణము కొనసాగించి దేవుని దగ్గరికి వెళ్ళిపోయే ప్రయాణంలో చక్కగా ఉండాలని కోరుతున్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఏమంటే, యెహోవా నా అంతం ఎట్లుండునది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము, తెలియజేయి అంటా ఉన్నాడు. నా ఆయువు ఎంత అల్పమైందో నేను కోరుచున్నాను అంటున్నాడు. ఏమంటే, నా వయసు ఇంకా ఎంతవరకు ఉంటుందో, నా ఊపిరి ఇంకెంతవరకు ఉంటుందో, నా దినాలు ఎప్పటి వరకు ఉంటాయో, నా జీవిత పరిమాణం ఎంతవరకు ఉంటుందో అడుగుతూ ఉన్నాడండి దేవుని దగ్గర. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం అడగటానికే ఇష్టపడతామంటారా? ఆలోచించండి ఒకసారి. ప్రభువా, నేను జీవించిన జీవితం అంతా ఇప్పటి వరకు నేను ఇన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు నేను ఇప్పటి వరకు గడిపాను. ఇప్పటి వరకు నేను సరిగ్గా నీతో ఉండేటువంటి జీవితాన్ని గడపలేకపోయాను. అయ్యా, ఇంకా నా జీవితం, ఇంకా నా యొక్క ప్రయాణం, ఈ లోకంలో నేను ఉండవలసిన దినాలు, నా అంతము, నేను ఎప్పుడు ఈ లోకంలో విడిచిపెడతాను, ఎప్పుడు ముగిస్తాను నాకు తెలీదు, దయచేసి నాకు తెలియపరచు అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. కొంతమంది ఆ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు అందరితోటి చక్కగా, నలుగురితోటి చక్కగా మాట్లాడి అందరితోటిని, ఇదిగో నేను క్యాన్సర్ మీద వెళ్ళిపోతూ ఉన్నాను, జాగ్రత్త, ఇంతవరకు నేను మీతో బాధ కలిగించే మాటలు మాట్లాడుంటే, మిమ్మల్ని బాధ పెట్టే రీతిగా నేను ఉన్నట్లయితే దయచేసి క్షమించండి. ఇదిగో నేను ఇంకా ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను, దయచేసి అందరూ కూడా నన్ను క్షమించండి అని అందరినీ సరి చేసుకుంటానికి చూస్తారు చాలామంది. గమనించారా దేవుని బిడ్డలారా? గల్ఫ్ దేశంలో ఉన్న బిడ్డలు క్యాన్సర్ మీద వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అందరితోటి సమాధాన పడి, ఒకవేళ తప్పుగా మాట్లాడుంటే, నిన్ను బాధపరుచుంటే, నిన్ను గాయపరుచుంటే, నీ హృదయాన్ని బాధ పెట్టుంటే దయచేసి నన్ను క్షమించమని క్షమాపణ అడిగి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలను గమనించండి. ఇక్కడ దావీదు భక్తుడు ఈ లోకాన్ని విడిచే ముందు దేవునికి ఇంకా విధేయుడిగా ఉండాలని అడుగుతూ ఉన్నాడండి. ఎంతవరకు నా ఆయుష్ అని. దేవునికి వేరుగా జీవితం వ్యర్థమని, జీవితం క్షణభంగురమని, సంపదలో అస్థిరాలని, దేవుని సహవాసం గొప్ప శాశ్వతమని ఇక్కడ కీర్తనాకారుడు తనను తాను అదుపు చేసుకున్న ప్రయత్నం చేస్తూ ఉన్నాడండి. మొదటి 2 వచనాల్లో అతని భావములను అదుపులో
ఏమంటే ఉంచటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే తారుమారు చేయే పరిస్థితులు, మానవ జీవితాలని తారుమారు చేయే పరిస్థితులు సంభవించినప్పుడు, ఏమంటే తారుమారు చేసే పరిస్థితులు సంభవించినప్పుడు నిగ్రహాన్ని కలిగి ఉండాలని కీర్తనాకారుని తారుమారు చేసిన పరిస్థితులు ఒకటి ఏంటంటే రోగం. 10వ వచనంలో మనం చూస్తే కనపడుతుందండి. 10వ వచనంలో ఏమంటాడు ఇక్కడ, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపము, నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. ఏమంటే మొదటిది రోగం, అంటే పరిస్థితులు తారుమారు చేసేది రోగం అండి. రెండోది రోగం యొక్క ప్రభావములు అవి తనలో ఉన్న పాపాన్ని గురించి హెచ్చరింప చేస్తూ ఉన్నాయండి. 39వ కీర్తన 4వ చరణంలో మనం గమనించినట్లయితే 39వ కీర్తన 4వ చరణంలో, యెహోవా నా అంతం ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము అంటూ ఉన్నాడు. తెలియచేయమంటున్నాడండి. అదే మాట ఇక్కడ 6:11లో కూడా కీర్తనలో మనకు తెలుస్తుందండి. అతని గర్వాన్ని అణిచివేసినవి తన జీవితం క్షణభంగురు మనకి గుర్తింపజేసినాయండి. రెండోది మనం చూస్తే మనం గట్టిగా పట్టుకొనవలసినవి, మనకు నిగ్రహశక్తిని పొందుటకు దేవుని కృపపైన ఆధారపడాలండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 39:1లో చెప్తున్నటువంటి మాట, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుందును అనుకుంటుని. దేవుని బిడ్డలారా గమనించండి, నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటానన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఏ రీతిగా మాట్లాడాలో ఏ రీతిగా మాట్లాడకూడదో నాలుకను అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే ఎన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నాయండి, ఎన్ని గొడవలు ఎదురవుతూ ఉన్నాయండి, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయండి, ఎంత నష్టాలు కష్టాలు పాలవుతున్నారండి మాటల వల్ల. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే చెప్తా ఉన్నాడు, మనం గట్టిగా పట్టుకోవలసినవి, మనకు నిగ్రహ శక్తిని పొందటానికి దేవుని కృపపైన ఆధారపడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ఘనపరచాలి. తాను మౌనంగా ఉండి దేవుని మహిమపరచదలిచాడండి ఆయన. తన మాటల వలన బాధల వలన దేవుని ఇతరులు శంకించు అవకాశం ఇవ్వకుండా నిగ్రహాన్ని పాటించదలిచాడండి. నిగ్రహంగా ఉండాలని పాటించాలని ఆశపడుతూ ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే మనలను లేవనెత్తునవి దేవుని చిత్తానికి విధేయులు మగుట చూస్తూ ఉన్నాడండి. 39:4లో మనం చదువుకున్నాం. ఏమంటే 39వ కీర్తన 4వ చరణంలో, యెహోవా నా అంతం ఎట్లుండునది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైందో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఏమంటే దేవుని చిత్తానికి విధేయులగుట మరియు దేవుని యందు విశ్వాసముంచుట. అంటే 39వ కీర్తనలో 7వ వచనంలో 9వ వచనంలో 12వ వచనంలో చక్కటి మాటలు కనబడతాయి. దేవుని అందరి విశ్వాసమే మనల్ని ప్రస్తుత పరిస్థితుల్ని అధిగమించడానికి సహాయపడుతుందండి. ఏమంటే మన మనవులన్నీ కూడా దేవునితోటి విన్నవించే రీతిగా మనము ఉండాలి. 39:7లో మనం చూస్తే, దేవుని బిడ్డలారా, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 9వ వచనంలో అంటున్నాడు మరలా, దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. 11లో, దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించున్నప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రముల నీవు వారి అందము సెడగొట్టెదవు, నరులందరూ ఒట్టి ఊపిరి వంటి వారు సెలా. దేవుని బిడ్డలారా గమనించండి, నరులందరూ అలాంటి వాళ్ళు అంటే ఒట్టి ఊపిరి వంటి వారు. ఏమంటే ఊపిరి బుడగలో ఉన్నంతసేపు ఆ బుడగ చక్కగా కనబడుతుంది, అందంగా ఉంటుందండి. బర్త్డేకి మనం బుడగలను ఏర్పాటు చేస్తూ ఉంటాం, బెలూన్స్ని. అవునా? బుడగలన్నా బెలూన్స్ అన్నా ఒకటే. ఆ బుడగలు చాలా అందంగా కనపడతాయి. ఇప్పుడు గాలి ఉన్నంతసేపు, ఎప్పుడూ ఊపిరి ఉన్నంతసేపు. ఆ ఊపిరి అయిపోయిన తర్వాత టాప్ మనేటప్పటికి ఇంకా తీసి పారవేయటమే. దేవుని బిడ్డలారా గమనించండి, దోషములను బట్టి నీవు మనుషుల్ని గద్దింపులతో శిక్షించినప్పుడు చెమ్మట కొట్టిన వస్త్రములని వారి అందము సెడగొట్టేదము. నరులందరూ ఎలా ఉన్నారంటే ఒట్టి ఊపిరై ఉన్నారండి. ఏమంటే
ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు కనుక దావీదు భక్తుని వలె మనం సరి చేసుకుని దేవుని యందు వినయ విధేయతలు కలిగి ఉండాలని ప్రభునామలో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించునుగా. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మద్రేక దేవుని దీవెన మనెల్లరికూ తోడై ఉండి కాపాడునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్. గాడ్ బ్లెస్ యు ఆల్.